కొన్నిసార్లు మనకు ఆ నిత్యావసర వస్తువులు మన ఇంటి దగ్గరికి వచ్చి చాలామంది అమ్ముకుంటూ పోతుంటారు. కొంతమంది ఆటోలలో వస్తుంటారు, కొంతమంది బైక్ల మీద వస్తుంటారు, కొంతమంది సైకిల్ మీద వచ్చి అమ్ముతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం లెక్క వేయం. మళ్ళీ మనం పోయి ఏ మార్వాడి షాపుల్లో లేకుంటే ఒక పెద్ద కిరాణా షాపుల్లో కొనుక్కొని వస్తాం. సో మనకు ఏ వస్తువు ఎంత రేటు ఉందో తెలియకపోతే నిజంగానే లాస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అంటే ఏ రేటు ఎంత ఉన్నదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే నేను ఒక చిన్న సంఘటన నేను చెప్తా ఉన్నా. సో ఈరోజు నేను బయటికి వెళ్ళి ఈ అల్లం వెల్లిపాయలు తీసుకొచ్చిన నేను. ఓకేనా? ఈ అల్లం వెల్లిపాయలు నేను బయట ఎట్లా తీసుకొచ్చానంటే పావు కిలోకి 50 రూపాయలు లెక్క తీసుకొచ్చిన. అయితే ఈరోజే మా ఇంటి దగ్గరికి ఒక ఆయన చిన్న ఎక్సెల్ బండి మీద ఈ అల్లం వెల్లిపాయలు అమ్ముదామని వచ్చిందనమాట. సో ఆయన దగ్గర ఎట్లున్నదంటే అల్లం ప్లస్ ఎల్లిగడ్డ 2 కలిస్తే 100 రూపాయల కిలో ఉన్నది. మనకు 200 రూపాయలకు 2 కిలోలు ఇచ్చిపోయాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ ఎల్లిపాయలు చూసుకున్నా మనకు 25 రూపాయల పావు కిలో పడుతుంది. మనం కొనుక్కొచ్చింది ఎట్లా మార్వాడి షాప్లో నేను కొనుక్కొచ్చింది 50 రూపాయల పావు కిలోలకు కొనుక్కొచ్చాను. సో ఇవి ఉన్నటువంటి ఇవి మనం బండ్ల మీద అమ్మేట ఆయన దగ్గర కొన్నాం. సో ఇవి వచ్చేసి ఎల్లిపాయలు, ఇది వచ్చేసి అల్లం కదా. అందుకనే మనకి ఎప్పుడైనా బండ్ల మీద వచ్చే అమ్మేటోళ్ళు ముఖ్యంగా రైతులు ఉంటారు, లేదంటే రైతుల తర్వాత తీసుకొని వాళ్ళ దగ్గర కొని అమ్మే వాళ్ళే ఉంటారు. ఇది 4-5 చేతులు మారదు, ఓన్లీ 2 చేతులు మారే మా దగ్గరికి వస్తుంది. అందుకనే మన ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళని డిస్కరేజ్ చేయకండి. వాళ్ళు ఎంతో కష్టపడి అమ్ముతూ ఉంటారు, ఎంతో కష్టపడి ఎండలో తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఇచ్చేవి తక్కువ ఉంటాయి. అదేవిధంగా మార్కెట్లో ఏ వస్తువు ఎంత రేటు ఉందో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుసుకోకపోతే ఈ విధంగానే మనం లాస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఓకే, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.